ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం కాంగ్రెస్ లో అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం తెలంగాణలో కొన్ని ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు కొత్త కార్డులు జారీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి దరఖాస్తులు స్వీకరించింది. అధికారులు అర్హుల ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పారు. ఇక 3 ఏళ్లలోనే తన సొంత నియోజకవర్గం పాలేరులో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల నుండి రైతులకు రుణమాఫీ ప్రక్రియ చేస్తామని తెలిపారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు హామీ ఇచ్చినట్లుగానే పెన్షన్లు కూడా అందిస్తామని చెప్పారు.